వెల్కమ్ టు అన్అకాడమీ, ఇండియాస్ నెంబర్ 1 లర్నింగ్ ప్లాట్ఫామ్. లెట్స్ క్రాక్ ఎస్ఎస్సి ఎగ్జామ్ యూట్యూబ్ ఛానల్. అర్థమెటిక్లో ఇంపార్టెంట్ టాపిక్ పర్సెంటేజ్ ఆల్రెడీ 3 లెసన్స్లో డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. నా గురించి చూసినట్లయితే నా పేరు రవి మైలారం. టీచింగ్ ఫర్ ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్కి టీచ్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ అయితే టీచ్ చేస్తాను. ఇక ఎస్ఎస్సి ఏదైతే అన్అకాడమీకి సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ 2021 ఎగ్జామ్స్కు సంబంధించి సఫలతా బ్యాచ్ అయితే నవంబర్ 10న స్టార్ట్ కావడం జరుగుతుంది. సఫలతా బ్యాచ్ ఏంటి, ఎస్ఎస్సి సిజిఎల్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ 2021 ఎగ్జామ్స్ సంబంధించి నవంబర్ 10న మనకి సఫలతా బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. కంప్లీట్గా ఎస్ఎస్సి సిజిఎల్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ సంబంధించి ఫుల్ సిలబస్ని కవర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా మీకు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది కంప్లీట్గా 400+ అవర్స్ తోటి మీకు అందించడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి బ్యాచ్ యొక్క డ్యూరేషన్ మనకి 9 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. అన్లిమిటెడ్ అసెస్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే కోర్సు తీసుకున్నారో కోర్సుకు సంబంధించి లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి. దానికి సంబంధించి ఒక వీడియోని మీరు ఎన్ని టైమ్స్ అయినా యాక్సెస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీకు వీక్లీ టెస్ట్ అదేవిధంగా మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కంప్లీట్గా డెడికేటెడ్గా మీకు టైం కేటాయించి డౌట్స్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అన్అకాడమీకి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ యొక్క ఆఫర్స్ చూసినట్లయితే 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, అన్అకాడమీ బ్యాంకుకు సంబంధించి మీకు 4 months అనేది అడిషనల్గా అందించడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసి 6500. 2 years సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 8 months అనేది అడిషనల్గా అందించడం జరుగుతుంది. దాని యొక్క ప్రైస్ వచ్చేసి 7800. సెట్ కాంబో ఆఫర్ ఏదైతే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఏదైతే కాంబో ఆఫర్ చూసినట్లయితే 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 6 months అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇక్కడ కాస్ట్ వచ్చేసి 8888 రూపీస్. నెక్స్ట్ 2 years సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 12 months అయితే వస్తుంది. 12 months సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటి 2 years మీరు సెట్ కాంబో ఆఫర్ తీసుకున్నట్లయితే 2 years సబ్స్క్రిప్షన్ చేసినట్లయితే అడిషనల్గా 1 year అనేది సబ్స్క్రిప్షన్ మీకు రావడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి 11,110 రూపీస్ అయితే అవుతుంది. బ్యాంకు ప్లస్ ఆర్బీఐ కాంబో ఆఫర్ ఏదైతే బ్యాంకుకు సంబంధించి ఆర్బీఐ ఎగ్జామ్స్ ప్లస్ బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి ఆఫర్ చూసినట్లయితే మీరు 6 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు ఏమవుతుంది 1 month అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి 7000. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 3 months అనేది అడిషనల్గా ఎక్స్ట్రా మంత్స్ అయితే రావడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి 9000. 2 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 6 months అనేది అడిషనల్గా రావడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి 10,500. ఇక బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి నో కాస్ట్ ఈఎంఐ అవైలబుల్గా ఉంది. ఇక్కడ 24 months, 12 months, 6 monthsకి కూడా మనకి నో కాస్ట్ ఈఎంఐతో పాటు మీరు ఒకేసారి పే చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. మంత్లీ వైజ్గా కూడా పే చేయొచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు. మంత్లీ వైజ్గా మీరు 24 months బ్యాంక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 7800 అయితే అవుతుంది. ఫర్ మంత్ వచ్చేసి 325 రూపీస్ అయితే అవుతుంది. 12 monthsకి 6500 అవుతుంది. ఫర్ మంత్ వచ్చేసి 542 రూపీస్ అయితే అవుతుంది. 6 months వచ్చేసి 5400 అవుతుంది. ఫర్ మంత్ వచ్చేసి 900 రూపీస్ అయితే అవుతుంది. మీరు ఏదైతే అన్అకాడమీ యాప్ ఓపెన్ చేసి బ్యాంక్ ఎగ్జామ్స్ సబ్స్క్రిప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ తీసుకునే ముందు హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ దగ్గర మీరు RAV10 అనే కోడ్ని యూజ్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, RAV10 అనే కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన ప్లస్ కోర్స్ కాకుండా మీరు అన్అకాడమీకి సంబంధించి ఏ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కానీ మీకు కంప్లీట్గా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఏ కోర్స్ అన్నా బై చేయండి, మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. కోడ్ని అయితే యూజ్ చేయండి. RAV10 అనే కోడ్ని యూజ్ చేసినట్లయితే ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఏదైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకున్నారో వారికి సంబంధించి లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు వీక్లీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ వీక్లీ టెస్ట్లో ఇండియా వైజ్గా ర్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో మీ పొజిషన్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. అన్లిమిటెడ్ అసెస్ అయితే ఉంటుంది. ప్లస్ సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకున్నారో అన్అకాడమీకి అన్లిమిటెడ్ అసెస్ అయితే ఉంటుంది. ఒక వీడియోస్ని మీరు ఎన్ని టైమ్స్ అయినా చూడొచ్చు. ఏ టైంలో అయినా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఒక కోర్సుకు సంబంధించి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీరు మిగతా కోర్సెస్ కూడా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఒక స్ట్రక్చర్డ్ కోర్సెస్ అనమాట. ఒక ప్లానర్ ప్రకారము స్ట్రక్ చేయబడిన కోర్సెస్.
ఇక మీకు ఈ కోర్సెస్ సంబంధించి లైవ్ క్లాసెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సబ్జెక్ట్ వైజ్గా పర్సనల్ గైడెన్స్ కూడా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏవైతే మీరు వీక్లీ టెస్ట్ ఏవైతే రాస్తున్నారో దానికి సంబంధించి కంప్లీట్గా టెస్ట్ అనాలసిస్ కూడా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది మనకి లైవ్ క్లాసెసే కాదు, అదేవిధంగా టెస్ట్లే కాదు, కంప్లీట్గా ఒక స్టడీ ప్లానర్ అనేది కంప్లీట్గా అవసరం. ఒక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఒక కస్టమైజ్డ్ స్టడీ ప్లానర్ కూడా అందించడం జరుగుతుంది. కస్టమైజ్డ్ స్టడీ ప్లానర్ కూడా అందించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు కంప్లీట్గా ఏంటి ఇక్కడ ఈ స్టడీ ప్లానరు ప్లస్ అదేవిధంగా లైవ్ క్లాసెస్తో పాటు మనకి ఫిజికల్ కూడా మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెటీరియల్తో పాటు మీకు మెటీరియల్ వెనకాల మనకి ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు సెట్స్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మనకి పర్సనల్ గైడెన్స్, టెస్ట్ అనాలిసిస్, అదేవిధంగా స్టడీ ప్లానరు, స్టడీ మెటీరియల్, అన్లిమిటెడ్ యాక్సెస్, వీక్లీ టెస్ట్, లైవ్ క్లాసెస్తో పాటు మీకు ఇంకా ఎగ్జామ్కి సంబంధించి ఇంకేమైనా మీకు అసిస్టెన్సీ కావాలంటే ఎక్స్పర్ట్స్ గైడ్లైన్స్ పేరుతోటి మీకు కంప్లీట్గా మళ్ళీ సెషన్ అయితే ఉంటుంది. కావాలనుకునే వారికి ఎగ్జామ్కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మనకి క్లియర్ చేయడానికి ఎక్స్పర్ట్స్ గైడ్లైన్స్ పేరుతోటి మీకైతే అందించడం జరుగుతుంది. ఇక అన్అకాడమీలో రైస్ అండ్ అనే ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా లైవ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇమీడియట్గా ఆ ఫ్యూచర్ని యూజ్ చేస్తే మీకు లైవ్ ఎడ్యుకేటర్ ఎవరైతే ఉన్నారో లర్నర్కి డౌట్ని లైవ్లోనే క్లియర్ చేయడం జరుగుతుంది. రైస్ అండ్ అనే ఫ్యూచర్ని అయితే యూజ్ చేయొచ్చు. మీకు ఇమీడియట్గా డౌట్ అనేది క్లియర్ కావడం జరుగుతుంది. ఇక అన్అకాడమీకి సంబంధించి బ్యాంక్ స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా అన్అకాడమీ కాంబోర్డ్ పేరుతో మీకు కంప్లీట్గా బ్యాంక్ ఆస్పిరెంట్స్కి అనేది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఈ కాంబోర్డ్ మీకు కంప్లీట్గా ఫ్రీ రిజిస్ట్రేషన్ అంటుంది. ఈ కాంబోర్డ్ మనకి హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇక ఈ కాంబోర్డ్ ఏంటంటే స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఇందులో 36 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మినిట్స్ టైం అయితే ఉంటుంది. 50 మినిట్స్ టైము. ఈ 50 మినిట్స్ టైంలో మీరు ఏంటి ఆ ఎగ్జామ్ రాసినట్లయితే మీ ర్యాంకును బట్టి స్కాలర్షిప్ ఏదైతే అందించడం జరుగుతుంది. ఇది 1 crore వరకు స్కాలర్షిప్ అయితే ఇస్తారు. 1 కోటి రూపాయల వరకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆస్పిరెంట్స్కి అందరికి కలిసి. ఎవ్రీ సండే 10 AM అనేది ఎన్రోలింగ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎవ్రీ సండే 10 AMకి ఎన్రోల్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. బ్యాక్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఇందులో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు సపోజ్ 1 to 3 మధ్యలో మీ ర్యాంక్ ఉన్నట్లయితే మీకు 1 year బ్యాంక్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇస్తారు. బ్యాంకుకు సంబంధించి అన్అకాడమీలో 1 year సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఉచితంగా అందించడం జరుగుతుంది. మీ ర్యాంక్ వైజ్గా 4 to 10 వస్తే 75 స్కాలర్షిప్, 10 to 50 వస్తే 50% స్కాలర్షిప్. ఈ విధంగా ర్యాంకును బట్టి మీకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు దీంట్లో పార్టిసిపేట్ అయితే చేయండి. బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. ఎవ్రీ సండే 10 AMకి ఎన్రోల్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక పర్సెంటేజెస్ సంబంధించి మనం ఆల్రెడీ 3 వీడియోస్లో ఫస్ట్ వీడియోలో బేసిక్స్, ఏ విధంగా మెథడ్స్, అది ఫ్రాక్షన్ మెథడు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి మోడల్, ఒక్కొక్క మోడల్ని కవర్ చేస్తూ ఎగ్జాంపుల్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని యొక్క కంటిన్యూషన్ ఇప్పుడు వచ్చేద్దాం. ఇక్కడ జానీ తన నెల జీతంలో 30% ఆదా చేస్తాడు. అతని నెలవారీ ఖర్చు 7,000. అప్పుడు అతని నెలవారీ పొదుపు శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? 30%. జానీ అనే వ్యక్తి 30% సేవ్ చేస్తాడు తనకు వచ్చే జీతంలో. అతని నెల ఖర్చు 7,000 అయితే అతని నెలవారీ పొదుపు ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఎంత? 30% సేవ్ చేస్తున్నాడంట. 30% సేవ్ చేస్తున్నాడు అంటే మనకి ఎంత? 75%. 70% అనేది ఎక్స్పెండిచర్ అనమాట. ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 70%. 70% ఈజ్ ఈక్వల్ టు ఎంత ఖర్చు చేస్తున్నాడు? 7,000 అయితే ఖర్చు చేస్తున్నాడు. ఇక్కడ 1% ఈజ్ ఈక్వల్ టు 7,000/70. 0కి 0 క్యాన్సల్, 1 జా, నెక్స్ట్ 100 ఎంత అవుతుంది? 1% ఈజ్ ఈక్వల్ టు మనకి 100 అయితే వస్తుంది. 1% ఈజ్ ఈక్వల్ టు 100. ఎంత ఆదా చేస్తున్నాడు? 30% ఆదా చేస్తున్నాడు. ఇక్కడ పొదుపు కూడా అడుగుతున్నాడు మనకి ఎంత ఆదా చేస్తున్నాడు. 30% కావాలి కదా. 30% ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 30 చేయండి. చేస్తే మనకి ఏమవుతుంది? 100 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 3,000 అయితే వస్తుంది. 3,000 అనేది ఆదా చేయడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బియ్యం ధరలో 20% తగ్గింపు కొనుగోలుకు 8 కిలోల బియ్యం ఎక్కువ బియ్యం వస్తున్నాయంట. బియ్యాన్ని రూపాయలు 120కి పొందటానికి వీలు కల్పిస్తుంది. అప్పుడు
తగ్గింపుకు ముందు కిలో ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. బియ్యం ధరలో 20% తగ్గితే 8 కిలోల బియ్యం ఎక్కువ వస్తున్నాయి, దానికి 160 రూపాయలు పొందడానికి వీలుగా అనిపిస్తుంది. అయితే ఆ ముందు కిలో బియ్యం ఎంత ధర అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 20% అయితే తక్కువ చేస్తున్నాడు, 20% తగ్గుతుంది. 20%ని ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, మనకి 1/5 అయితే వస్తుంది. ఇనిషియల్ నెక్స్ట్ ఫైనల్ 1/5. ఇక్కడ 5 తగ్గుతుంది, ఎంత 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5, ఇక్కడ 4. డిఫరెన్స్ ఎంత మనకి, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి +1 యూనిట్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని, 8. ఎన్ని కావాలి ఇనిషియల్గా మనకి, ఇక్కడ ఇనిషియల్గా ఎన్ని కావాలి, 4 కావాలి. 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 8 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 32 అయితే అవుతుంది. 32 kgs ఎంత, 160 రూపీస్. 160/32 చేయండి. 32 చేస్తే ఏమవుతుంది, 32 5 ఏమవుతుంది మనకి 160 అయితే వస్తుంది. ₹5 ఏంటి మనకి ఇనిషియల్ కాస్ట్ ఎంత ఉంది, ఆప్షన్ 5 రూపీస్ అయితే ఉంది. 5 రూపీస్ ఫర్ కేజీ అయితే ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేశాను, ఇనీషియల్ ఫైనల్. ఇక్కడ తగ్గుతుంది అన్నాడు కాబట్టి ఏదైతే ఫ్రాక్షన్ ఉందో దాని యొక్క డిఫరెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5, 4. నెక్స్ట్ ఇది మళ్ళీ 5, ఇది 4. డిఫరెన్స్ 1 వచ్చింది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8 కిలోలు ఎక్కువ బియ్యం అంటున్నాడు. 8 కిలోలు. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ మనకి 8 కిలోలు వస్తుంది. ఎన్ని యూనిట్స్ కావాలి, ఇనిషియల్గా 4 యూనిట్స్ కావాలి. ఇనిషియల్గా అంటే ముందు ఏదైతే పెరిగిన ధర కంటే ముందు ఎంత అవుతుంది మనకి, ఇక్కడ 3 అయితే అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. 4 × 32 రూపీస్ అయితే అవుతుంది. 30 రూపీస్ అంటే 160కి 32 రూపీస్ పర్ కేజీ ఉన్నప్పుడు ఎన్ని కేజీస్ వస్తాయంటే 5 రూపీస్ కేజీ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చక్కెర ధరలో 25% తగ్గింపు. ఒక వ్యక్తి 10 కిలోల చక్కెరను 600కు కొనుగోలు చేయగలడు. తగ్గిన చక్కెర ధరలో కిలో ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 20% తగ్గింపుతో ఒక వ్యక్తి 10 కిలోల చక్కెరని 600 రూపాయలకు కొనుగోలు చేసిండంట. తగ్గిన చక్కెర ధర కిలో ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఎంత తగ్గింది అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఎంత, 25%. 25% ఎంత అవుతుంది మనకి, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/4 అయితే అవుతుంది. ఇనీషియల్ ప్రైస్ నెక్స్ట్ ఫైనల్ ప్రైస్. ఇనీషియల్ ఎక్కడైతే తగ్గింపు అంటున్నాడు కదా, ఇక్కడ ఇనీషియల్ 4 ఉంటే ఏమవుతుంది, డిఫరెన్స్ 3 అవుతుంది. ఫైనల్ 3 యూనిట్స్. నెక్స్ట్ ఇది 4 యూనిట్స్, ఇది 3 యూనిట్స్. ఇది డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ వచ్చేసి మనకి ఏంటి, 1 యూనిట్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 kgs. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 kgs. నెక్స్ట్ 10 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ ఎన్ని కేజెస్ కావాలి మనకి, ఇక్కడ కిలో ధర తగ్గిన తర్వాత కిలో ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 4 × 10 అయితే వేయండి. చేస్తే ఏమవుతుంది మనకి 4 యూనిట్స్ కావాలి. 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, తగ్గిన తర్వాత అంటున్నాడు అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 4తో అయితే చేయాలి. ఇనిషియల్ అన్నాడు కూడా, స్టార్టింగ్లో అనుకోండి 3తో చేయాలి. ఇక్కడ తగ్గింది కాబట్టి ఏమవుతుంది, ఫైనల్కి వెళ్ళిన తర్వాత తగ్గుతుంది కాబట్టి ఇక్కడ 4 అయితే వేయాలి. 4 × ఎంత అవుతుంది, 40 అవుతుంది. 40 ఇక్కడ 600కి కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు అంటే ఎంత అవుతుంది, 600/40 అయితే వేయండి. చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 జా, నెక్స్ట్ 2 2 జా, 2 15 జా, 2 30 జా, నెక్స్ట్ 2 1 జా, నెక్స్ట్ 2 15 జా. ఎంత అవుతుంది, 15 రూపీస్ పర్ కేజీ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంత, 15 రూపీస్కి కేజీ అనేది వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నారింజ ధరలో 20% తగ్గింపు. ఒక వ్యక్తి 10 నారింజలను 54 రూపాయలకు ఎక్కువ కొనుగోలు చేసిండు. డజన్ నారింజల తగ్గిన ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. నారింజలో 20% తగ్గిందంట. ఒక వ్యక్తి 10 నారింజలు ఏవైతే 10 నారింజలను 54 రూపాయలకు ఎక్కువ కొనుగోలు చేయగలడు. 54 రూపాయలకు 20% తగ్గితే 54 రూపాయలకు నార్మల్ కొనేదానికంటే 10 నారింజలను ఎక్కువ కొనుగోలు చేస్తాడు, అంటే ఎక్కువ కొనుక్కుంటాడు 54 రూపాయలకు. అయితే డజన్కు నారింజ తగ్గిన ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 20% ఏం చేస్తున్నాను, 1/5 అయితే అవుతుంది. ఇనీషియల్ నెక్స్ట్ ఫైనల్. ఇనీషియల్ కాస్ట్ ఎంత మనకి 5, నెక్స్ట్ ఇది 4, ఇది 5, నెక్స్ట్ ఇది 4. డిఫరెన్స్ ఎంత మనకి, డిఫరెన్స్ అనేది 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 10 నారింజెస్. 1 డజన్ కావాలి కదా, 1 డజన్ ఈజ్ ఈక్వల్ టు 10/12. 1/12. 1 డజన్ ఈజ్ ఈక్వల్ టు 10/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/6. 5/6
5/6 అనేది రావడం జరుగుతుంది. న్యూ క్వాంటిటీ ఎంత వచ్చింది మనకి 5 అయితే రావడం జరిగింది. 5 ఇంటూ ఎంత 5 ఇంటూ 5/6 అయితే వేయండి, చేస్తే ఏమవుతుంది 25/6 అయితే అవుతుంది. 25/6 అనేది మనకి న్యూ క్వాంటిటీని ఎంతకు బై చేస్తున్నాడు 56 రూపీస్కి బై చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 56 బై న్యూ క్వాంటిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు 6. మల్టిప్లై చేస్తే మనకేమవుతుంది 54 ఇంటూ 6/25 అయితే రావడం జరుగుతుంది. దీన్ని సింప్లిఫై అయితే చేయండి. సింప్లిఫై చేస్తే మనకి 12.96 అయితే వస్తుంది. 12.96 అనేది రావడం జరుగుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 54 ఇంటూ 6/25 చేస్తే సింప్లిఫై చేస్తే మనకి 12.96 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బియ్యం ధరలో 10% తగ్గించినప్పుడు రూపాయలు 270కి 1 కిలో బియ్యం అదనంగా వచ్చింది. అప్పుడు కిలో బియ్యం ధర అసలు ధర ఎంత అంటున్నాడు. అప్పుడు కిలోకి బియ్యం అసలు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. బియ్యంలో మనకి 10% తగ్గించినట్లయితే 270 రూపాయలకు 1 కిలో బియ్యం అదనంగా వచ్చిందంట. వస్తే కిలోకు బియ్యం అసలు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 10% ఏమంటున్నాడు తగ్గిస్తున్నాడు అంటే ఏమవుతుంది మనకి 1/10 అయితే అవుతుంది. ఇనీషియల్ నెక్స్ట్ అదేవిధంగా ఫైనల్. ఇనీషియల్ ఎంత 10, నెక్స్ట్ తగ్గుతుంది కాబట్టి 9 యూనిట్స్, ఇది మళ్ళీ 10 తీసుకోండి, ఇది 9 యూనిట్స్. డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ వచ్చేసి మనకి +1 వచ్చేసి మనకి ఎంత 1 రూపీ. ఎన్ని యూనిట్స్ కావాలి, ఎన్ని యూనిట్స్ మనకి 9 యూనిట్స్ అయితే కావాలి. 9 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 9 అయితే అవుతుంది. ఈ 9 కేజెస్ని ఏం చేస్తున్నాడు, ఎంత కొంటున్నాడు మనకి 270 రూపీస్కి అయితే కొనడం జరుగుతుంది. న్యూ క్వాంటిటీని ఎంత 270/9 అయితే వేయండి, చేసినట్లయితే 9 3 30 ఎంత అవుతుంది 30 రూపీస్ పర్ కేజీ అయితే వస్తుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 kg, 9 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 9 kgs. 9 kgsని 270కి ఏం చేస్తున్నాడు బై చేస్తున్నాడు, కొంటున్నాడు కాబట్టి 270/9 చేస్తే ఫర్ కేజీ ఎంత 30 రూపీస్ పర్ కేజీ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చక్కెర ధర 20% తగ్గితే ఒక వ్యక్తి 360 రూపాయలకు అదనంగా మరో 2 కిలోల చక్కెరను కొనుగోలు చేయవచ్చు. కిలోకి చక్కెరకు అసలు మరియు ప్రస్తుత ధరను కనుగొనని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. అసలు ధర అదేవిధంగా ప్రస్తుత ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఒరిజినల్ ప్రైస్ అండ్ ప్రజెంట్ ప్రైస్ ఆఫ్ షుగర్ ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 20% అయితే ఇచ్చాడు. 20% మనకి ఏమవుతుంది ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/5. ఇనీషియల్ నెక్స్ట్ ఫైనల్. ఇనీషియల్ ఎన్ని యూనిట్స్ ఉంది మనకి 5 యూనిట్స్ అయితే ఉంది, తగ్గుతుంది కాబట్టి 4 అవుతుంది. మళ్ళీ ఈ 5ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇది 4 అవుతుంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి 1 డిఫరెన్స్ అయితే వస్తుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2 kgs. నెక్స్ట్ ఎన్ని కావాలి, ఇనీషియల్ కావాలి కదా, అసలు ధర చక్కెర అసలు ధర మరియు ప్రస్తుత ధర అంటున్నాడు. అసలు ధర అంతా మనకి 4, ఇక్కడ 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్ ఎంత అవుతుంది మనకి 4 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అయితే అవుతుంది. 8 అయితే అవుతుంది. 8 ఇక్కడ ఎంత 360/8 ఇది మనకి ప్రస్తుత ధర. తర్వాత అసలు ధర ఇది మనకి ప్రస్తుత ధర కావాలంటున్నాడు. ప్రస్తుత ధర అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ క్లియర్గా చూడండి. ప్రస్తుత ధర అంటే ఏమవుతుందంటే ఏదైతే పెరుగుతుందో పెరిగిన తర్వాత ఫైనల్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది 360/8 అనేది మనకి అసలు ధర. నెక్స్ట్ అదేవిధంగా ప్రస్తుత ధర కావాలంటున్నాడు కాబట్టి 5 యూనిట్స్ అయితే కావాలి. 5 × 2 చేయండి. 5 × 2 చేస్తే ఏమొస్తుంది మనకి 5 × 2 ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. 10 ఏమవుతుంది 10 kgs. 1 kgని ఎంత కావాలంటున్నాడు, ఎంత కొంటున్నాడు 10 kgsని 360 రూపాయలు కొనడం జరుగుతుంది. 360/10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 36 పర్ కేజీ అయితే రావడం జరుగుతుంది. 36 పర్ కేజీ అయితే వస్తుంది రూపీస్. ఇది మనకి ఫైనల్. తర్వాత ఇది మనకి ఇనిషియల్గా 360/8 అనేది ఇనిషియల్ ఏదైతే స్టార్టింగ్లో ఉందో అది కాస్ట్. మనకి ఫైనల్ అడుగుతున్నాడు. మనకి ఆన్సర్లో కూడా ఫైనల్ ఉంది. 360/8 లేదు కాబట్టి ప్రస్తుతం లేదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశాడు తప్ప ఆన్సర్ మాత్రం మనకి ఫైనల్ ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏదైతే ఫైనల్గా మనకి 36 రూపీస్ పర్ కేజీ అయితే వస్తుంది. ఈ 36 రూపీస్ పర్ కేజీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 3/5కి బదులుగా 7/4 ద్వారా సంఖ్యను గుణించడం జరిగింది. ఆదాయంలో మార్పు శాతం కనుగొనని అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, ఒక వ్యక్తి 3/5కి బదులుగా 7/4తో మల్టిప్లై చేయడం జరిగింది.
ఇది ఏదో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. మనకి ఇది ఏంటి ఇన్కమ్ సంబంధించిన క్యాలిక్యులేషన్ చేస్తుంటే ఏం చేస్తున్నాడు 3/5 బదులుగా 7/4 అయితే మల్టిప్లై చేయడం జరిగింది. ఆదాయంలో ఎంత శాతం మార్పు వచ్చిందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 3/5 అయితే తీస్తుంటున్నాను. ఇది మనకి కరెక్ట్ మల్టిప్లై చేయాల్సిన నెంబర్ ఎంత 3/5. నెక్స్ట్ ఎంత రాంగ్ మల్టిప్లై చేశాడు 7/4 అయితే రాంగ్ మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. ఇలాంటి కేసెస్లో ఏవైతే డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎల్సిఎం అయితే తీసుకోండి. ఇక్కడ 5,4 5, ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి ఎల్సిఎం ఆఫ్ 5,4. ఇందులో ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబరు ఇంకా అనదర్ నెంబర్ ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్సే మనకి ఎల్సిఎం అయితే అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనకి 20 అయితే అవుతుంది. ఈ 20ని ఏం చేస్తారు ఎల్సిఎంని దీంతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే నెంబర్కి ఫ్రాక్షన్కి మల్టిప్లై చేయండి. దీన్ని కూడా 20 తోటి మల్టిప్లై చేయండి. చేస్తే 5 1 జా నెక్స్ట్ 5 4 జా 20 ఎంత అవుతుంది ఇది 12 అయితే వస్తుంది. నెక్స్ట్ 4 1 జా 4 5 జా ఎంత వస్తుంది ఇది మనకి 35 అయితే వస్తుంది. డిఫరెన్స్ ఎంత ఉంది డిఫరెన్స్ వచ్చేసి మనకి 12 నెక్స్ట్ 35 డిఫరెన్స్ వచ్చేసి 23 డిఫరెన్స్ అయితే ఉంది. పర్సెంటేజ్ కనుక్కోమంటున్నాడు 23/12 ఇంటూ 100 అయితే వేయండి. 100 చేస్తే 2300/12 అయితే వస్తుంది. 2300/12 2300/12 అయితే చేయండి. కట్ చేసినట్లు ఏమవుతుంది 20 12 1 జా 12 నెక్స్ట్ 12 1 జా 12 అయితే ఏమవుతుంది మనకి కంప్లీట్గా ఇక్కడ ఏమొస్తుంది 12 1 జా 12 అంటే 23 అంటే ఏమవుతుంది 110 అయితే రావడం జరుగుతుంది. 12 9 జా ఏమవుతుంది 108 మళ్ళీ 20 వస్తుంది. 20 అంటే 12 1 జా 12 మిగిలితే ఏమవుతుంది మళ్ళీ మనకి 8/12 అయితే మిగులుతుంది. 8/12 అయితే మిగులుతుంది. 8/12 అంటే 191 8/12 అయితే మిగులుతుంది. క్యాన్సిల్ చేయండి 4 తోటి 4 2 జా 4 3 జా మనకేమొస్తుంది 191 2/3% అనేది మనకి రెవెన్యూలో మార్పు వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో విద్యార్థులు 32% మార్కులు సాధించి 4 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. మరో విద్యార్థి 35 మార్కులు సాధించి 30% మార్కులు సాధించి పాస్ మార్కుల కంటే 5 మార్కులు ఎక్కువ సాధించాడు. అయితే పరీక్షలో గరిష్ట మార్కుల సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఒక పరీక్షలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఒక విద్యార్థి 32% మార్కులు సాధించి ఎంత 4 మార్కులతో ఫెయిల్ కావడం జరిగింది. 32% మార్కులు వచ్చినా కానీ 4 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. మరో విద్యార్థి 35 మార్కుల శాతం వచ్చినాయి. అందులో 5 మార్కులు ఎక్కువ వచ్చినాయి. పాస్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు రావడం జరిగింది. అయితే గరిష్ట సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 32 ఫస్ట్ స్టూడెంట్ ఏంటి మనకి ఫస్ట్ క్యాండిడేట్ 32%కి ఎన్ని మార్క్స్ వచ్చాయి 4 మార్క్స్తో ఫెయిల్ కావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్యాండిడేట్ 35% మార్క్స్ తోటి ఎన్ని మార్క్స్ పాస్ మార్కుల కంటే 5 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. డిఫరెన్స్ చూడండి. ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేయండి 35 - 32 35 - 32 చేస్తే ఏమవుతుంది 3% వస్తుంది. ఇక్కడ దీని 5 నుంచి 4ను సబ్ట్రాక్ట్ చేయండి. 5 -4 అనమాట. ఇక్కడ +5 -4 5 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 4 9 అవుతుంది. 9 అయితే అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 9 అయితే వస్తుంది. డిఫరెన్స్ అంటే ఏంటి ఒకటి -1 పాజిటివ్ ఉంది కాబట్టి ఏమవుతుంది డిఫరెన్స్ అనేది మనకి పాజిటివ్లో వస్తుంది. ఇక్కడ 3 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 3% ఈజ్ ఈక్వల్ టు 9 అయితే అవుతుంది. 1% ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. 1% ఈజ్ ఈక్వల్ టు 3 అయితే అవుతుంది. మనకి ఎన్ని మార్క్స్ 100% అయితే ఉంటాయి. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ మనకి ఆల్వేస్ 100% అయితే ఉంటాయి. 32 మార్క్స్ వస్తే 32% వచ్చి 4 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఇంకో విద్యార్థి 35% వచ్చి 5 మార్క్స్తో ఎక్కువ పాస్ మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి. 1% ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 3 అయితే వచ్చింది. 100% ఈజ్ ఈక్వల్ టు 100% ఈజ్ ఈక్వల్ టు 100 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 300 మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అన్ని మనకి 300 అయితే అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో మొదటి విద్యార్థి 28% మార్కులు వచ్చాయి మరియు 12 మార్కులతో విఫలమయ్యాడు. ఒక విద్యార్థికి మొదటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్యాండిడేట్ 28% మార్క్స్ వచ్చినాయంటే ఒక ఎగ్జామ్లో ఎంత 12 మార్క్స్తో ఫెయిల్ కావడం జరిగింది. అదే పరీక్షలో రెండవ విద్యార్థి సేమ్ ఎగ్జాము సెకండ్ క్యాండిడేట్ తీసుకుంటే 30% మార్క్స్ సాధించాడు. 6 మార్కులతో విఫలమయ్యాడు. ఇద్దరు కూడా ఫెయిల్ కావడం జరిగింది. పరీక్షలో గరిష్ట మరియు కనీస మార్కుల సంఖ్యను కనుగొనని చెప్పేసి అయితే అడుగుతున్నాడు.
ఇక్కడ ఏంటి 28% మార్క్స్ తోటి ఒక విద్యార్థి 28% మార్క్స్ వచ్చిన 12 మార్క్స్తో ఫెయిల్ కావడం జరిగింది. ఒక విద్యార్థికి 30% మార్క్స్ వచ్చిన 6 మార్క్స్తో ఫెయిల్ కావడం జరిగింది. అయితే పరీక్షలో మార్కుల సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఇద్దరు కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఇక్కడ 28% ఆఫ్ లెట్ మ్యాక్సిమం మార్క్స్ ఇజ్ ఈక్వల్ టు లెట్ మ్యాక్సిమం మార్క్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్. ఇక్కడ మనకి లాస్ట్ ప్రాబ్లంతో కంపేర్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం డిఫరెంట్గా ఉంది. లాస్ట్ ప్రాబ్లంలో ఒక క్యాండిడేట్ ఫెయిల్ అయ్యాడు, ఒక క్యాండిడేట్ పాస్ అయ్యి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇక్కడ మాత్రం ఎవరైతే 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2 స్టూడెంట్స్ కంప్లీట్గా ఫెయిల్ కావడం జరిగింది. అందుకోసం ఇక్కడ పాస్ అనేది ఇద్దరికి సేమ్ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తున్నాను నేను, ఎక్స్లో మనకి ఎంత 28% ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ని మార్క్స్ 12 మార్క్స్తో 28% ఆఫ్ ఎక్స్ మార్క్స్ రాగా 12 మార్క్స్తో ఫెయిల్ కావడం జరిగింది. అంటే ఎక్స్లో 28% మార్క్స్కి ప్లస్ 12 యాడ్ చేస్తే ఏమవుతాడు, పాస్ అయిపోతాడు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్లో ఎక్స్ ఇంటూ 30% ఆఫ్ ఎక్స్ 30% ఆఫ్ మార్క్స్ ప్లస్ 6 మార్క్స్ చేస్తే ఇద్దరు పాస్ కావడం జరుగుతుంది. పాస్ మార్కులు అనేది ఎవరికైనా ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 28% ఆఫ్ ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ ఎక్స్ ప్లస్ 6 మార్క్స్కి ఈక్వల్. ఇక్కడ ఎక్స్ ఇంటూ 28% ప్లస్ 12 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 30% ప్లస్ 6. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది ఏదైతే ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 28ని ఇట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ 6 మార్క్స్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, మనకి 12 మైనస్ 6 అయితే అవుతుంది. 12 మైనస్ 6. నెక్స్ట్ ఇక్కడ 30% ఆఫ్ ఎక్స్ మైనస్ 28% ఆఫ్ ఎక్స్ 28% ఆఫ్ ఎక్స్ అయితే అవుతుంది. ఇక్కడ 6 ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ ఎక్స్ 28% ఆఫ్ ఎక్స్ సబ్ట్రాక్ట్ చేయండి. 30 మైనస్ 28 ఏమవుతుంది, 2% ఆఫ్ ఎక్స్ 2% ఆఫ్ ఎక్స్ 2% ఆఫ్ ఎక్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2% అంటే ఏమవుతుంది, మనకి 2% ఆఫ్ ఎక్స్ అన్నాడు కదా, 2/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 100 ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 600/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 300. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మ్యాక్సిమం మార్క్స్ ఎంత వచ్చాయి, 300 అయితే రావడం జరిగింది. మ్యాక్సిమం మార్క్స్ 300. ఇక్కడ ఏమంటున్నాడు, పాస్ మార్కులను కనుగొనండి అంటున్నాడు. 300లో 28% ఫైండ్ అవుట్ చేసి 12 యాడ్ చేసినా వస్తుంది, లేదంటే 300లో 30 యాడ్ చేసి మనకి 6 యాడ్ చేసినా వస్తుంది అనమాట. ఇది మ్యాక్సిమం మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 300. ఇక్కడ ఏం చేస్తున్నాను, 300లో 30% చేస్తున్నాను. 30% ప్లస్ 6 మార్క్స్ ఏమవుతుంది, 0కి 0 క్యాన్సల్, ఈ 0కి 0 క్యాన్సల్. 3 3 9, 90 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 96 అనేది మనకి పాస్ మార్కులు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 300. ఇందులో మనకి మీరు 28% ఆఫ్ ఎక్స్ 200 ప్లస్ 12 చేసినా వస్తుంది 300. నెక్స్ట్ లేదంటే 30% ఆఫ్ 300 ప్లస్ 6 చేసినా కానీ మనకి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను 30% అయితే చేశాను. 90 ప్లస్ 6 అయితే చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 96 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కెమిస్ట్రీలో ఒక విద్యార్థి మార్కులు గణితంలోని 60% మార్కులకు సమానం మరియు గణితంలోని మార్కులు భౌతిక శాస్త్రంలోని 60% మార్కులకు సమానం. ఈ 3 సబ్జెక్టులలో మొత్తం 147 మార్కులు ఉంటే కెమిస్ట్రీలో ఎన్ని మార్కులు వచ్చినట్టు అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఒక విద్యార్థి మార్కులు గణితంలో 60% మార్కులకు, కెమిస్ట్రీలో మనకి 60%కు సమానం అంట. గణితంలో 60% మార్కులు కెమిస్ట్రీలో సమానం. నెక్స్ట్ గణితంలోని మార్కులు 60%, ఫిజిక్స్లోకి సమానం. అయితే 3 సబ్జెక్టులలో మొత్తం 147 మార్కులు ఉంటే కెమిస్ట్రీలో ఎన్ని మార్కులు ఉంటాయని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ మ్యాథ్స్ ఒక కేసు ఇది, నెక్స్ట్ ఒకటి మ్యాథ్స్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటి ఫిజిక్స్. ఇక్కడ మ్యాథ్స్ 100 తీసుకున్నాం, కెమిస్ట్రీ 60 అవుతుంది. నెక్స్ట్ ఫిజిక్స్ 100 తీసుకున్నాం, ఏమవుతుంది, మ్యాథ్స్ 60 అవుతుంది. రేషియో చూడండి ఒకసారి. రేషియో చూస్తే ఏమవుతుంది, ఈ 0కి 0 క్యాన్సల్. నెక్స్ట్ 6
2 3 నెక్స్ట్ 2 5 ఇది కూడా ఏమవుతుంది మనకి 3 నెక్స్ట్ 5 అయితే అవుతుంది. 3:5 అయితే అవుతుంది. రేషియో 3:5 రేషియో అనేది మనకి 3:5 అయితే అవుతుంది. ఇక్కడ కూడా 3:5 అయితే అవుతుంది. ఇక్కడ 3:5 అవుతుంది. దీన్ని చూస్తాము 3:5 నెక్స్ట్ 3:5 మల్టిప్లై చేయండి ఒకసారి. ఏమవుతుంది ఇక్కడ 3 3 ఏమవుతుంది, ఇక్కడ 3 × 3 చేస్తే ఏమవుతుంది 9. ఇది కెమిస్ట్రీ, 9 అనేది కెమిస్ట్రీ, 9x అనేది. నెక్స్ట్ ఎక్స్ తీసుకుంటున్నాను, ఇక్కడ 9 యూనిట్స్, నెక్స్ట్ 3 5 15 యూనిట్స్, నెక్స్ట్ 25 యూనిట్స్. దీన్ని ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది, దీన్ని 9x, ఇక్కడ 9x 15x నెక్స్ట్ 25x అయితే తీసుకుంటున్నాను. 25x అయితే తీసుకుంటున్నాను. ఈ మూడిట్లో కలిపి ఎన్ని మార్క్స్ అంటున్నాడు, మనకి 147 మార్క్స్ అయితే అంటున్నాడు. టోటల్ అయితే యాడ్ చేయండి. 9 + 15 ఎంత అవుతుంది మనకి, 9 + 15 + 25, 15 + 25 49 అయితే అవుతుంది. ఇక్కడ యాడ్ చేయండి. 9x + 15x + 25x దట్ ఈజ్ ఈక్వల్ టు 49x. 49x మనకి ఎంత అంటున్నాడు మార్క్స్, 49x ఈజ్ ఈక్వల్ టు 147. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 147/49. 7 2 7 1 నెక్స్ట్ 7 7 3. x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 అయితే వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఏమంటున్నాడు, కెమిస్ట్రీలో మార్క్స్ అంటున్నాడు. కెమిస్ట్రీ ఏమవుతుంది, ఇది C, నెక్స్ట్ ఇది మ్యాథ్స్, ఇది ఫిజిక్స్. 9x C అంటే ఎంత మనకి 9x అయితే వస్తుంది. x 9 × x ఈజ్ ఈక్వల్ టు 3, 9 × 3 చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 27. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కెమిస్ట్రీలో మనకి 60 మార్కులు, మ్యాథ్స్లో 100 తీసుకుంటున్నాను. రేషియో చేస్తే 3:5 వస్తుంది. నెక్స్ట్ మ్యాథ్స్లో 60%, ఫిజిక్స్లో 100 తీసుకుంటే 3:5 వస్తుంది. ఈ రేషియోని ప్రోడక్ట్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 3:5 నెక్స్ట్ 3:5 ప్రోడక్ట్ చేస్తే 3కి 3 9 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 3కి మనకి కలర్ చేంజ్ చేస్తాను ఒకసారి, ఇంకో కలర్ చేస్తే క్లియర్ ఉంటుంది. ఇక్కడ దీని ప్రోడక్ట్ చూడండి, 3 × 3 చేస్తున్నాను, నెక్స్ట్ 5 × 3 చేస్తున్నాను, నెక్స్ట్ 5 × 5 చేస్తున్నాను. ఏమవుతుంది 3 3 9, నెక్స్ట్ 15, నెక్స్ట్ 25. ఈ 3 రేషియో సమ్ ఎంత మనకి, 3 రేషియో సమ్ ఈజ్ ఈక్వల్ టు 147 అని ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అంటే 9x 15x 25x ఈ ఏవైతే 3 రేషియోస్ ఏవైతున్నాయో యాడ్ చేస్తే మనకి 49x అయితే రావడం జరిగింది. 49xని ఏం చేస్తున్నాను, 49x ఈజ్ ఈక్వల్ టు 147కి ఈక్వల్. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు మనకి 3 అయితే వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది కాబట్టి కెమిస్ట్రీ ఎంత, కెమిస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు మనకి 9x, 9 × 3 అయితే చేస్తున్నాను. 9 × 3 చేస్తే ఏమవుతుంది మనకి 27 అయితే వస్తుంది. కెమిస్ట్రీలోని మార్కులు ఎన్ని వచ్చాయి మనకి, 27 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక పరీక్షలో ఒక విద్యార్థికి 32.2% మార్క్స్ వచ్చాయి మరియు అతను 28 మార్కుల తేడాతో విఫలమయ్యాడు. మరో విద్యార్థి 45% మార్క్స్ సాధించగా ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన మార్కుల కనీస మార్కుల కంటే 36 మార్కులు ఎక్కువ సాధించాడు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కులను కనుగొనండి. ఫస్ట్ స్టూడెంట్ ఏం చేశాడు, మనకి 32.2% వస్తే ఏమయ్యాడు, 28 మార్కులతో ఫెయిల్ కావడం జరిగింది. 28 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. రెండో విద్యార్థి 45% మార్కులు వచ్చాయి, 45%. ఇక్కడ ఏమవుతుంది 36 మార్కులు ఎక్కువ వచ్చినాయి, 36 మార్కులు ఎక్కువ వచ్చినాయి. డిఫరెన్స్ చూడండి, 45లో నుంచి 32.2 తీసేయండి, తీసేస్తే ఏమొస్తుంది మనకి, డిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 12.8 అయితే రావడం జరుగుతుంది. 12.8 ఎంత, 45లో నుంచి 32 తీసేయండి, ఏమవుతుంది 3, నెక్స్ట్ ఇక్కడ 1 13 వస్తుంది. అంటే 0.2 ఉంటుంది కాబట్టి ఏమవుతుంది 12.8 అయితే వస్తుంది. ఇక్కడ ది డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ అంటే ఇండైరెక్ట్గా యాడ్ చేయాలి. 36 మైనస్ ఆఫ్ -28 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 36 + 28 అయితే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 4 14 8 + 6 14 1 64. 12.8 ఈజ్ ఈక్వల్ టు మనకి 64. 12.8 ఈజ్ ఈక్వల్ టు 64 అయితే వచ్చింది. 12.8 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 64/12.8
ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 64/12.8 క్యాన్సిల్ చేసినట్లయితే ఏమవుతుంది మనకి ఇక్కడ పాయింట్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది 640 రావాల్సింది 128 అయితే వస్తుంది. క్యాన్సిల్ చేస్తే 128 5 వచ్చేసి మనకి 640 5 యూనిట్ అయితే వస్తుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5 మనకి ఆన్సర్ అయితే వస్తుంది. పాస్ పర్సెంటేజ్ కావాలి అని అంటున్నాడు. మనకి పాస్ పర్సెంటేజ్ కావాలి కదా. పాస్ పర్సెంటేజ్ కావాలి అంటే 32.5 32.2 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 28 మార్క్స్ తోటి విఫలమైంది కదా. 28/5 అయితే వేయండి. 28/5 అయితే చేస్తే ఏమవుతుంది 5 1 జా. నెక్స్ట్ ఇక్కడ మనకి 5 5 జా 25. నెక్స్ట్ 6 జా ఎంత అవుతుంది 5.6. 32.2 ప్లస్ 5.6 వేయండి. 5.6 వేస్తే ఏమవుతుంది మనకి 8. ఇది ఎంత 7. నెక్స్ట్ 37.8 అయితే మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక విద్యార్థి భౌగోళికంలో 80% మార్కులు మరియు చరిత్రలో 66% మార్కులు సాధించాడు మరియు 2 పేపర్ల గరిష్ట మార్కులు 100. అతను 3 సబ్జెక్టులలో 80% మార్కులు పొందాలంటే గణితంలో అతను 200 మార్కులకు గాను ఎంత శాతం మార్కులు సాధించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటి జాగ్రఫీలో మనకి 80 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ చరిత్రలో 66 మార్క్స్ వచ్చాయి. 2 పేపర్లలో గరిష్ట మార్కులు ఎంత 100. నెక్స్ట్ 3 సబ్జెక్టుల్లో 80% మార్కులు పొందాలంటే ఇతనికి 200కు మ్యాథ్స్లో 200కు గాను ఎన్ని మార్క్స్ సాధించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఎంత పర్సెంటేజ్ రావాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ జాగ్రఫీ ఎంత మనకి 100 అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ హిస్టరీ వచ్చేసి ఎంత 100. ఇందులో ఎన్ని మార్క్స్ వచ్చాయి 80 మార్క్స్. 80% అంటే ఏమవుతుంది 80 అవుతుంది. నెక్స్ట్ హిస్టరీ వచ్చేసి 66 మార్క్స్. 66 మార్క్స్ ఎంత అవుతుంది ఇది కూడా 66 అవుతుంది. యాడ్ చేయండి ఎంత 144 146 మార్క్స్ అయితే రావడం జరిగింది ఈ 2 సబ్జెక్టులలో కలిపి. ఇతను 80% మార్కులు పొందాలి అంటున్నాడు. మొత్తం మార్కులు ఏమవుతుంది మనకి మ్యాథ్స్ వచ్చేసి 200 టోటల్ మార్క్స్ ఎంత టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 400. ఇందులో 80% కావాలంటున్నాడు. 80% మార్క్స్ అంటే ఏమవుతుంది 80/100 అయితే వేయండి. చేస్తే ఇది 0కి 0 క్యాన్సల్. ఈ 0కి 0 క్యాన్సల్. ఎంత మొత్తం 80% అంటే మనకి 320 మార్క్స్ అయితే కావాలి. 320 మార్క్స్లో మనకి ఆల్రెడీ 146 అయితే రావడం జరిగింది. సబ్ట్రాక్ట్ అయితే వేయండి. 320 మైనస్ 146 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ 9 అంటే ఏమవుతుంది మనకి 1 మళ్ళీ 11 అవుతుంది. 11 అంటే 7. నెక్స్ట్ 174 మార్క్స్ అయితే మనకి 174 మార్క్స్ మ్యాథ్స్లో వచ్చినట్లయితే తనకి టోటల్గా ఓవరాల్గా ఏమవుతుంది ఇక్కడ 80% అయితే వస్తుంది. ఇక్కడ మార్కుల శాతం ఎంత అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇక్కడ 200కి 174కి పర్సెంటేజ్ చేయండి. 174/200 ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది 0కి 2 zeros 2 zeros క్యాన్సల్. 2 1 జా 2 8 జా 16 7 జా 87% అనేది మనకు కావాల్సిన పర్సెంటేజ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాగ్రఫీలో 80 మార్క్స్ వచ్చాయి. హిస్టరీలో 66 మార్క్స్ వచ్చాయి. టోటల్ 146 అయింది. మ్యాథ్స్లో 200 మార్క్స్కి ఎంత వస్తే 80% అయితే అంటున్నాడు. టోటల్ మార్క్స్ వచ్చేసి జాగ్రఫీ హిస్టరీ మ్యాథ్స్ కలిపి మనకి 400లో 80% వచ్చేసి 320 అయింది. ఈ 320లో నుంచి మనకి ఈ 2 సబ్జెక్టులో వచ్చిన మార్క్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇది మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్లో మనకేమవుతుంది మ్యాథ్స్లో వచ్చే మార్క్స్ అవుతుంది 174 పర్సెంటేజ్ అడుగుతున్నాడు. 174 అంటే ఎంత మనకి వచ్చిన మార్కులు. ఇది మ్యాక్సిమం మార్క్స్ 200. 174/200 ఇంటూ మనకి 100 చేస్తే ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోయి మనకి 87% అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు 40% మార్కులు సాధించాలి. అతను 80 మార్కులు సాధించి 40 మార్కులతో విఫలమైతే పరీక్ష కోసం నిర్ణయించిన గరిష్ట మార్కులను కనుగొనని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఎంత 40% మార్కులు సాధిస్తే పాస్ అవుతాడు. అతను 80 మార్కులు సాధించిండు కానీ 40 మార్కులతోటి విఫలం కావడం జరిగింది. 40 మార్కులతోటి విఫలమైండు. పరీక్ష కోసం నిర్ణయించిన గరిష్ట మార్కులు ఎంత. ఇక్కడ 40% వస్తే పాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 40. ఇతనికి ఎన్ని వచ్చాయి మార్కులు 80 వచ్చాయి కానీ 40తో ఫెయిల్ అయ్యిండు. అంటే ఈ 40 కూడా కలిపిండు అనుకోండి ఎంత అవుతుంది మనకి
ఇక్కడ పాస్ మార్క్స్ వస్తాయి. 120 అనేటివి మనకి పాస్ మార్క్స్. 80 వచ్చాయి కానీ 40 మార్కులతోటి ఫెయిల్ అయ్యిండు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? ఇంకో 40 మార్కులు వచ్చుంటే పాస్ అయ్యేవాడు. కాబట్టి 80 + 40 = 125 మనకి పాస్ మార్క్స్. ఇవి పాస్ మార్క్స్ అనమాట. పాస్ మార్క్స్ ఎంత పర్సెంటేజు? 40%. 40% = 120 మార్క్స్. 1% = 120/40 క్యాన్సల్ చేయండి. ఎంత? 30. 1% = 30 మార్క్స్. 100% కావాలి, మ్యాక్సిమం కావాలి అంటే 100. 100 ఇంటూ మనకి 3 ఇదేమవుతుంది? 40 120 అంటే 3 వస్తుంది. 1% = 3. 3 × 100 చేస్తే ఏమవుతుంది? 300 అనేది మనకి కావాల్సిన ఆన్సర్. మ్యాక్సిమం మార్క్స్ అన్ని పరీక్షలో మ్యాక్సిమం మార్క్స్ గరిష్ట మార్కుల సంఖ్య ఎంత? 300. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక విద్యార్థి 40% మార్కులు సాధించి అతను 40 మార్కులు సాధించి 40 మార్కులతో విఫలమైతే అప్పుడు పరీక్షకు నిర్ణయించిన గరిష్ట మార్కులు. సేమ్ క్వశ్చన్. 40% మార్క్స్ కావాలి, పాస్ మార్క్స్. పాస్ ఇక్కడ 40 మార్క్స్ సాధించిండు, 40తో ఫెయిల్ అయ్యిండు అంటే 80 మార్క్స్ వచ్చినాయి. 80 మార్క్స్ వస్తే మనకి పాస్ అవుతాడు. ఇది 80 మార్క్స్. 80 మార్క్స్ 40% ఈజ్ టు 80 మార్క్స్. నెక్స్ట్ 1%కి ఎన్ని మార్క్స్ అవుతాయి? 1% = 2 మార్క్స్ అయితే అవుతాయి. 1% = 2. మనకి 100% కావాలి. 100 × 2 చేస్తే ఏమవుతుంది? మనకి 200 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక అభ్యర్థి 25% స్కోర్ చేసి 30 మార్కులతో విఫలమైతే 50% మార్కులు సాధించిన మరో అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన మార్కుల కంటే 20% మార్కులు ఎక్కువ సాధించాడు. గరిష్ట మార్కుల సంఖ్యను కనుగొనండి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఎంత? 25% స్కోర్ చేసిండు, 30 మార్క్స్ తోటి ఫెయిల్ కావడం జరిగింది, -30. ఇంకోటి ఆయన 50% స్కోర్ చేయడం జరిగింది. ఎంత? ఎన్ని మార్క్స్ తోటి? 20 మార్క్స్ తోటి ఎక్స్ట్రా వచ్చాయి. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ = 25%. ఇక్కడ 20 + 30 చేయాలి. డిఫరెన్స్ అంటే 20 - -30 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 మార్క్స్. ఇక్కడ డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ చూస్తే మనకి ఏమవుతుంది? డిఫరెన్స్ అంటే ఇక్కడ సెకండ్ ఏదైతే ఉందో సెకండ్లో నుంచి ఫస్ట్ని సబ్ట్రాక్ట్ చేయండి. చేస్తే 50లో నుంచి 25 చేస్తే మనకి 25 వస్తుంది. ఇక్కడ 20 - -30 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 మార్క్స్. 25% ఈజ్ ఈక్వల్ టు 25% ఈజ్ ఈక్వల్ టు 50. 1% ఈజ్ ఈక్వల్ టు 50/25 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 2 వస్తుంది. 1% ఈజ్ ఈక్వల్ టు 2. మనకి గరిష్ట మార్కులు అంటున్నాడు, 100% కావాలి. 100 × 2 చేస్తే ఏమవుతుంది? మనకి 200 అనేది మ్యాక్సిమం మార్క్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రవి 53% స్కోర్ చేసి 5 మార్కులతో విఫలమైతే 63% స్కోర్ చేసిన సందీప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కుల కంటే 10 మార్కులు ఎక్కువ సాధించాడు. ఉత్తీర్ణత శాతాన్ని కనుగొనండి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఉత్తీర్ణత శాతాన్ని కనుగొనండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 53% స్కోర్ చేస్తున్నాడు రవి అనే వ్యక్తి. ఇక్కడ ఎన్ని మార్క్స్ తోటి? 5 మార్క్స్ తోటి విఫలమయ్యాడు. సందీప్ అనే క్యాండిడేట్ 63% స్కోర్ చేస్తున్నాడు. ఇక్కడ ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి? 10 మార్క్స్ అయితే ఎక్కువ రావడం జరిగింది. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ వచ్చేసి 10. ఈ డిఫరెన్స్ వచ్చేసి 10 - -5 అంటే 15. 1% ఈజ్ ఈక్వల్ టు 10% ఈజ్ ఈక్వల్ టు 15 అయితే 1% ఈజ్ ఈక్వల్ టు 15/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. 1% ఈజ్ ఈక్వల్ టు మనకి 3/2 అయితే వస్తుంది. 100% ఈజ్ ఈక్వల్ టు 3/2 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 53 ప్లస్ మనకి 5 మార్క్స్ తక్కువ వచ్చాయి బై పర్సెంటేజ్ చేయండి. 3/2 చేయండి. ఇక్కడ చేసినట్లయితే ఏమవుతుంది? 53. నెక్స్ట్ ఇక్కడ పైకి పంపిస్తే ఏమవుతుంది? ఇది 10 అవుతుంది. 10/3 యాడ్ చేసినట్లయితే 10/3 అంటే ఏమవుతుంది? మనకి 10/3 అంటే 3 1/3% వస్తుంది. 3 1/3% యాడ్ చేయండి. 56 1/3% అయితే మనకి కావాల్సిన పర్సెంటేజ్ మార్క్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 100% ఈజ్ ఈక్వల్ టు 3/2 వస్తుంది. 3/2 53%కి మనకి 5 మార్క్స్ యాడ్ చేసినట్లయితే వచ్చిన పర్సెంటేజ్ని మనకి 5 మార్క్స్ యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది?
పాస్ పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి ఏం చేశాను నేను ఈ 100%ని బై 5 చేసి దీనికి యాడ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 10/3 అయితే వస్తుంది. ఈ 2ని రెసిప్రోకల్ చేస్తే 10/3 అవుతుంది. ఇది 10/3 అంటే ఏమవుతుంది 3 3 9 ప్లస్ 1 ఏమవుతుంది 10/3 అవుతుంది. యాడ్ చేయండి 56 53 ప్లస్ 3 56 1/3 56 1/3 అయితే ఏమవుతుంది మనకి కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంస్థ తన అమ్మకందారునికి మొత్తం అమ్మకాలపై 12% కమిషన్ ఇస్తుంది మరియు 15,000 కంటే ఎక్కువ అమ్మకాలు చేసినట్లయితే మనకి 1% బోనస్ అయితే ఇస్తుంది. మొత్తం అమ్మకాల నుండి తన సంపాదనను తీసివేసిన తర్వాత సేల్స్ మ్యాన్ 52,350 రూపాయలు జమ చేస్తే మొత్తం అమ్మకాలను కనుగొనండి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఒక సంస్థ ఏదైనా ఒక వస్తువులు కావచ్చు ఏదైనా కావచ్చు ఎవరైతే సేల్స్ మ్యాన్ ఎవరైతే ఉంటారో ఒక అమ్మకం పైన మనకి 12% కమిషన్ అయితే ఇస్తాడు. ఒకవేళ అమ్మకాలు రూపీస్ 15,000 కంటే ఎక్కువ సేల్ చేశాడు అనుకోండి 1% బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ సేల్స్ మ్యాన్ ఏం చేశాడు మొత్తం తన ఏదైతే తనకు వచ్చే ఏదైతే కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ బోను సేల్స్ మ్యాన్ ఏం చేశాడంటే 52,350 రూపీస్ అయితే సంస్థలో జమ చేయడం జరిగింది. అయితే మొత్తం ఎన్ని అమ్మకాలు చేశాడని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఎంత అమ్మకం చేస్తే తనకి ఆ జమ చేయంగా ఎంత బోనస్ వచ్చిందని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ 2 కేసెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 15,000కి ఏం చేస్తున్నాడు 12% కమిషన్ అయితే ఇస్తున్నాడు. మోర్ దాన్ 15 అయితే మోర్ దాన్ ప్లస్ 15 మోర్ దాన్ 15,000 కంటే ఎక్కువ అంటే 12% ప్లస్ 1% అయితే వస్తుంది. 12% 1% కమిషన్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి ఏమవుతుంది ఓవరాల్గా మనకి 13% కమిషన్ అయితే రావడం జరుగుతుంది. 13% కమిషన్ అయితే వస్తుంది. 13% కమిషన్ అయితే వస్తుంది. దాంతోపాటు ఎంత టోటల్ మొత్తం అమ్మకాలని ఏమనుకుంటున్నాను ఎక్స్ అయితే అనుకుంటున్నాను. టోటల్ అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే తీసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 1500ని 15,000ని 100 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఎందుకు 100% తీసుకుంటున్నాం కదా మనం 100% తీసుకుంటాం కాబట్టి 15,000ని 100% ఇక్కడ కమిషన్ అయితే పక్కన పెట్టండి 13. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 15,000కి 12% కమిషన్ ఇస్తున్నాడు. ఇంకా ప్లస్ 15 కంటే ఎక్కువ చేసినట్లయితే మనకి ఏమవుతుంది 12 ప్లస్ 1% మళ్ళీ బోనస్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మనకి 13% కమిషన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ మనకి కావాల్సిన ఆన్సర్ ఏదైతుందో మొత్తం అమ్మకాలను ఎక్స్ అయితే అంటున్నాను. ఇక్కడ 15,000ని 100 పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తున్నాను. ఎందుకోసము 100% 12% ఇప్పుడు 15,000లో మనకి 15% సేల్ చేసినట్లయితే అందులో 12% కమిషన్ వస్తుంది. కాబట్టి 15,000ని మనం 1%గా డివైడ్ చేసినట్లయితే మనకి ఎంత కమిషన్ వస్తుందని తెలుస్తుంది. కాబట్టి 1%గా అయితే డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ 15 అంటే ఏమవుతుంది ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 150 అయితే రావడం జరుగుతుంది. ఈ 150 ఇప్పుడు మొత్తం ఎంత జమ చేశాడు ఇతను ఇక్కడ మనకి 52,350 అయితే జమ చేశాడు. ఈ 150ని ఏదైతే మనకి 1 పార్ట్ వచ్చిందో ఈ 1 పార్ట్ని 52,350 నుంచి అయితే సబ్ట్రాక్ట్ చేయండి. 52,350 నుంచి అయితే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇది మనకి 1% కమిషన్ అంటే ఏమవుతుంది 52,200 అయితే రావడం జరుగుతుంది. 52,200 ఇక్కడ ఈ 52,200 అనేది యూనిట్ అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది 13% కమిషన్ ఓను. రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 13% కమిషన్ ఓను. ఎందుకోసం తీసేస్తున్నానంటే ఇక్కడ 12%కి 1% యాడ్ చేస్తున్నాడు. అంటే ఏమవుతుంది 13% ఓవరాల్గా తీసుకోవడం కోసం 13% ఓవరాల్ కమిషన్ కోసం ఏం చేస్తున్నానంటే 1% మొత్తంలో నుంచి 1% సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ టోటల్ 12 కాకుండా 13% ఓవరాల్ కమిషన్ అయితే అనుకున్నాను. ఓవరాల్ కమిషన్ 13 అనుకుంటే ఏం చేయాలి 1% అయితే లెస్ కావాలి కదా. మొత్తం టోటల్ నుంచి 1% 115 ఏం చేస్తే ఇక్కడ ఇది 13% కమిషన్కు ఈక్వల్. 13% అంటే ఈ 52,000 ఏదైతే 52,200 ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా 13% కమిషన్ వచ్చినట్టు లెక్క. అతనికి 13% కమిషన్ వచ్చినట్టు మనం కన్సిడర్ చేయాలి. 13% కమిషన్ పోయింది. 13% కమిషన్ పోతే మనకెంత 87%. ఇందులో ఎంత 87% అవుతుందో 52,200లో 87% ఎంత అవుతుందో అంతా తను మొత్తాన్ని అమ్మినట్టు లెక్క. ఇక్కడ 87% ఆఫ్ ఇది చేయండి. 87% ఆఫ్ ఎక్స్ 87% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకెంత 52,200.
ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 87/100 ఈజ్ ఈక్వల్ టు 52,200. ఈ 100ని అక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 87 ఎక్స్ ఇంటూ 87 ఈజ్ ఈక్వల్ టు 52,200 ఇంటూ 100. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 52,200 ఇంటూ 100/87. ఒకసారి అయితే క్యాన్సిల్ అయితే చేద్దాం. 6తోనైతే ట్రై చేయండి. ఒకసారి 6తో ట్రై చేసినట్లు ఏమవుతుంది 87 6 చూడండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, జీరోస్ని పక్కన పెడితే 2 ఉంది కాబట్టి 7తో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది యూనిట్ డిజిట్ తీసుకుంటే 6 టైమ్ తోడు ఉంది. ఒకసారి అయితే ట్రై అయితే చేస్తాను. ఇక్కడ 87 ఇంటూ 6 అయితే వేయండి. 6 చేస్తే ఏమవుతుంది 6 42 అయితే అవుతుంది. నెక్స్ట్ 48 252 అయితే వస్తుంది. ఎన్ని టైమ్స్ ఇక్కడ 6 టైమ్స్ అయితే పోతుంది. ఇక్కడ 6 టైమ్స్ నెక్స్ట్ 2 zeros ఇంటూ ఈ 2 zeros అంటే ఏమవుతుంది 6 తర్వాత మనకి 4 zeros అయితే రావడం జరుగుతుంది. 4 zeros అంటే 60,000 ఓవరాల్గా సేల్ చేయడం జరిగింది. 60,000 ఓవరాల్గా సేల్ చేస్తే తనకి 13% కమిషన్ అయితే రావించడం జరిగింది. ఓవరాల్ మొత్తం అమ్మకాలు ఎన్ని చేశాడు తను 60,000 సేల్స్ అయితే చేశాడు. ఇక్కడ జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. 15,000కి 12% కమిషన్ ఇస్తున్నాడు. 15 కంటే ఎక్కువ చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ 12 + 1% ఇస్తున్నాడు. నేను ఏం చేశాను టోటల్ సేల్ని 13% కమిషనే తీసుకుంటున్నాను. 13%గా కన్సిడర్ చేసుకున్నాను. టోటల్ కమిషన్ని 13%గా కన్సిడర్ చేసుకుంటే మనకి ఇందులో 1% కమిషన్ తీసేస్తే 1% ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 13కి వచ్చేస్తుంది. ఎందుకంటే 1% ఎక్స్ట్రా వస్తుంది కదా 12 కదా. ఈ 1 ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే మనకి కమిషన్ ఉందో ఇందులో 1%ని ఈ టోటల్ జమ చేసిన దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇది టోటల్గా ఓవరాల్ 13% కమిషన్ వచ్చే అమౌంట్ వస్తుంది. ఈ 13% కమిషన్ పోను 87% ఈ ఓవరాల్ అమౌంట్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణ జనాభా వార్షిక పెరుగుదల 6.1/4% మరియు ప్రస్తుత సంఖ్య 4096 అయితే 3 సంవత్సరాలలో జనాభా పెరుగుదల శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఏదైతే మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చిందో దాన్ని ఫ్రాక్షన్లో అయితే కన్వర్ట్ చేయండి. ఇక్కడ 6.1/4%. 6.1/4% అయితే ఏమవుతుంది మనకి 1/16 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇక్కడ 16 ఓవరాల్గా పర్సెంటేజ్ పెరుగుతుంది అంటున్నాడు. పెరుగుతుందంటే ఏమవుతుంది 1/16 అంటే ఏమవుతుంది 16 + 1 17. ఇక్కడ ప్రజల ప్రస్తుత జనాభా అంటున్నాడు. ప్రస్తుత జనాభా అంటే ఎంత ఇది ప్రస్తుతం ఉన్న జనాభా 4096. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేయండి. ఇక్కడ మనకి 3ని మల్టిప్లై చేస్తే ఇక్కడ 16 6 in the 56 15 6 15 256 16 16 256 ఇంటూ 16 చేస్తే మనకి 4096 అయితే వస్తుంది. ఈ 3 ప్రొడక్ట్ చేస్తే ఇంత వస్తుంది. ఇక్కడ పెరిగిన జనాభా కావాలి కాబట్టి ఏమవుతుంది ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. 289 ఇంటూ 17 చేస్తే మనకి 4913 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 4913 అయితే వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గ్రామం యొక్క జనాభా 8000 మగ మరియు ఆడవారి శాతం వరుసగా 6%, 10% పెంచితే అప్పుడు జనాభా 8600 అవుతుంది. ప్రస్తుత ఆడవారి సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏంటి 8000 ఉంది జనాభా, మగవారు వరుసగా మగవారు 6% పెరిగారు, ఆడవారు 10% పెరిగారు. అప్పుడు జనాభా 8600 అవుతుంది. ప్రస్తుత ఆడవారి సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సరే ఇంక్రీజ్డ్ ఎంత ఇంక్రీజ్ అయిందో ఒకసారి అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 8600 మైనస్ 8000 చేయండి. చేస్తే ఏమవుతుంది 600 అయితే ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ అంటే 600 బై ఇనిషియల్గా 8000 ఉండే ఇంటూ 100 చేయండి. 100 చేస్తే 2 zeroస్కి 2 zeros క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. ఇక్కడ 8 తోటి అయితే 16 క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది 4తో క్యాన్సిల్ చేయండి. 4 2s నెక్స్ట్ 4 15s 60 దట్ ఈస్ ఈక్వల్ టు 15/2 అయితే వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 7 1/2%. ఇది ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్. ఇక్కడ మేల్స్ నెక్స్ట్ ఫీమేల్స్ అయితే తీసుకుంటాను. ఫీమేల్స్ ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ ఎంత ఇది మనకి మిక్చర్ అలిగేషన్
ఇలా చేస్తే ఈజీ అవుతుంది, అందుకోసం అలా చేస్తున్నాను. మేల్స్ ఎంత పర్సెంటేజ్? 6%. నెక్స్ట్ ఫీమేల్స్ ఎంత? 10%. డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ వచ్చేసి మనకెంత? 2.5, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 5/2. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 1.5. 1.5 అంటే ఎంత అవుతుంది? 3/2. 3/2. ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 5:3. 5:3 అనేది మనకి ఏమవుతుంది? 5:3 రేషియోని అయితే వస్తుంది. మేల్ ఫీమేల్ యొక్క రేషియో వచ్చేసి మనకి 5:3 అయితే అవుతుంది. ఫీమేల్ వచ్చేసి మనకి 5%, 5 యూనిట్స్. నెక్స్ట్ మేల్ వచ్చేసి 3 యూనిట్స్ అయితే అవుతుంది. మేల్ వచ్చేసి ఇక్కడ మేల్ కాబట్టి డిఫరెన్స్ ఎంత? 3. నెక్స్ట్ ఫీమేల్ కాబట్టి 5 యూనిట్స్ అయితే అవుతుంది. ఫీమేల్ వచ్చేసి 5 యూనిట్స్, డిఫరెన్స్ వచ్చేసి 3. ఇక్కడ ఏమంటున్నాడు? 8,000 అంటున్నాడు. ఇక్కడ మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8 యూనిట్స్ అవుతుంది. 8 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 8,000. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1000. మనకి ఏం కావాలి? ఫీమేల్ కావాలి. ఫీమేల్ అంటే ఎంత? 5 యూనిట్స్. 5 × 1000 చేస్తే ఏమవుతుంది? 5,000 అయితే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, ఇంక్రీస్డ్ పర్సంటేజ్ కనుక్కుంటున్నాను. ఫస్ట్ ఇంక్రీస్డ్ పర్సంటేజ్ కనుక్కొని మేలు ఫీమేల్ పర్సంటేజ్ని మెక్చర్ అలిగేషన్. ఇక్కడ మేలు ఫీమేల్, మేల్ ఎంత? 6% పెరిగారు, ఫీమేల్ 10%. డిఫరెన్స్ చూడండి, 6, 7.5కి డిఫరెన్స్ 1.5. 1.5ని 3/2 రాస్తున్నాను. ఇక్కడ 10కి 7.5కి డిఫరెన్స్ 2.5. 2.5 నేను రాస్తున్నాను, 5/2 రాస్తున్నాను. ఇక్కడ ఏదైతే మేల్కి ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో ఇది 3 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ ఫీమేల్కి వచ్చేసి 5 యూనిట్స్ అవుతుంది. 5:3 ఇది ఫీమేలు, నెక్స్ట్ ఇది మేల్. 5 యూనిట్స్ మేలు, 5 యూనిట్స్ ఫీమేల్, 3 యూనిట్స్ మేల్ అయితే అవుతుంది. మొత్తం యూనిట్స్, మొత్తం జనాభా అంటున్నాడు కదా, గ్రామం యొక్క జనాభా 8,000. 8,000 ఈజ్ ఈక్వల్ టు 8 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ చేస్తే 5 + 3 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 8,000. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1000. మనకి ఫీమేల్ కావాలి కదా, 5 × 1000 చేసినట్లయితే 5,000 వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణం యొక్క జనాభా 20,000. మొదటి సంవత్సరంలో 20% పెరిగింది, రెండవ సంవత్సరంలో 10% తగ్గింది, మూడవ సంవత్సరంలో 30% పెరిగింది. 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత ఎంత జనాభా ఉంటుంది అంటున్నాడు. ఫస్ట్ ఎంత పెరిగింది? ఇక్కడ 20% పెరిగింది. 20% అంటే 5 ఉన్నది కాస్త 6 అయింది. నెక్స్ట్ ఇక్కడ రెండవ సంవత్సరంలో 10 తగ్గింది. 10 అంటే ఏమవుతుంది? 1/10. 1/10 ఉన్నది కాస్త ఏమైంది? 10ది కాస్త 9 యూనిట్స్ అయింది. నెక్స్ట్ మూడవ సంవత్సరంలో 30% పెరిగింది. 30% పెరిగింది. దట్ ఈస్ ఈక్వల్ టు 3/10. దట్ ఈస్ ఈక్వల్ టు 10 ఉన్నది కాస్త 13 అయింది. 13 అయింది. ఒకసారి ప్రోడక్ట్ చేయండి. ఇక్కడ ఎంత వస్తుంది? 50 × 10 ఎంత? 500. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేయండి. 63 × 13. 63. 54 × 13. సారీ, 54 × 13 చేస్తే 13 4 జా మనకి 52. 13 5 జా 65. 65 5 ఎంత? 702 వస్తుంది. 702. ఇక్కడ 3 సంవత్సరాలు జనాభా ఎంత ఉంది? 20,000 ఉంది. మొదట్లో 20,000. 500 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 20,000. 500 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 20,000. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 20,000 బై 500. జీరోస్కి జీరోస్ క్యాన్సల్. 5 1 జా నెక్స్ట్ 5 40 జా. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 40 యూనిట్స్ అయితే వచ్చింది. ఎంత కావాలి? 702 యూనిట్స్ అయితే కావాలి. 702 యూనిట్స్. 702 × 4 అయితే చేయండి. 40 తర్వాత 0 పెడదాం. ఇక్కడ 8, నెక్స్ట్ 0, నెక్స్ట్ 28. 28 0 80. 28,080 ఏమవుతుంది మనకి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 28,080 పీపుల్ అయితే ఉంది 3 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ని, ఇది ఇనీషియల్గా ఉన్నప్పుడు, ఇది ఫైనల్గా ఉన్నప్పుడు, ఇది స్టార్టింగ్లో మనకి ఆఫ్టర్ ఏదైతే ఇంక్రీజ్ అయిన తర్వాత 20%ని 1/5 యాడ్ పెరుగుతుంది కాబట్టి ఏం చేశాను? 5 ఈ న్యూమరేటర్ డినామినేటర్ చేస్తే 6. నెక్స్ట్ ఇక్కడ డిక్రీజ్ అంటున్నాడు. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఫస్ట్ అయితే డినామినేటర్ని తీసుకోండి 10. నెక్స్ట్ ఇక్కడ 9. నెక్స్ట్ ఇక్కడ 3/10 కాబట్టి ఇంక్రీజ్ అంటున్నాడు 10 13. ఇది ప్రోడక్ట్ చేశాను. ఇనీషియల్గా 500 యూనిట్స్. 500 ఉన్నప్పుడు ఇనీషియల్గా మనకి 20,000 ఉంది. ఏదైతే ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది? 702 యూనిట్స్ అయితే అవుతుంది. 702. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. 702 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 28,080 రూపీస్. 80 పీపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణ జనాభా
10,000 ఫస్ట్ మొదట్లో 10,000 ఉంది. మొదటి సంవత్సరం 10% పెరిగింది. రెండవ సంవత్సరంలో వలసల కారణంగా 5% తగ్గింది. మూడవ సంవత్సరంలో 20% పెరిగింది. మూడవ సంవత్సరం చివరిలో జనాభా ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. అంటే మొత్తం లాస్ట్‌కు జనాభా ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సేమ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 10% ఇంక్రీస్డ్ ఏమైంది, 10% ఇంక్రీజ్ అయితే 1/10 ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. ఎప్పుడైతే ఇంక్రీజ్ కాకముందు 10 ఇది 11 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 5% డిక్రీజ్ అయింది. 5% అంటే ఏమవుతుంది మనకి 1/20. 1/20 ఈజ్ ద 5% డిక్రీజు, దట్ ఈస్ ఈక్వల్ టు 20, 19. నెక్స్ట్ తర్వాత 20% పెరిగింది. 20% అంటే ఏమవుతుంది 1/5, 5, 6. ప్రోడక్ట్ చేయండి, 200 ఇంటూ 5 ఏమవుతుంది, అండ్ 10 ఇంటూ 20 దట్ ఈస్ ఈక్వల్ 200. 200 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 1000. నెక్స్ట్ మల్టిప్లై చేయండి, 66 ఇంటూ 19 చేయండి. 19 చేస్తే ఏమవుతుంది మనకి 1254 అయితే రావడం జరుగుతుంది. 1254 అయితే వస్తుంది. మల్టిప్లై చేసినట్లయితే 66 19 చేస్తే 1254 అయితే వస్తుంది. మనకి 1000 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇనిషియల్గా 10,000 ఉంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 100 అయితే అవుతుంది. ఇక్కడ 1254 యూనిట్స్ కావాలి. 1254 ఇంటూ 100 చేయండి. 100 చేస్తే ఏమవుతుంది 1254. ఇక్కడ 1000 చేస్తే ఏమవుతుంది 10 అయితే అవుతుంది. 10,000/1000 చేస్తే మనకి ఏమవుతుంది 10 అవుతుంది. 10తో మల్టిప్లై చేయండి. 1254 ఏమవుతుంది 1254 12,540 రూపీస్ అయితే అవుతుంది. రూపీస్ కాదు, పీపుల్ అయితే అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ నెక్స్ట్ అన్అకాడమీలో ఆస్క్ ఏ డౌట్ బై అన్అకాడమీ అనే ఫీచర్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క యూజ్ ఏంటి ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ ఆస్క్ డౌట్ బై ఏ అన్అకాడమీ యాప్ ఓపెన్ చేసి మీరు హోమ్ స్క్రీన్ పైన డౌట్స్ అండ్ సొల్యూషన్స్ అయితే చూడండి. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆస్క్ ఏ డౌట్ అనే ఫీచర్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే, ఏదైతే సబ్జెక్ట్ సంబంధించి డౌట్ ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే దాన్ని ఇమేజ్ తీయండి. ఇమేజ్ తీసి దాన్ని ఆస్క్ ఏ డౌట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ కెమెరాని అయితే చూపిస్తుంది. అక్కడ ఇమేజ్ అయితే తీయండి. ఇమేజ్ తీసేసి అప్లోడ్ చేసేయండి. ఏదైతే ఇమేజ్ని హైలైట్ చేసి అప్లోడ్ చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఎవరైతే లర్నర్స్ ఎవరైతే ఉన్నారో వారికి గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు ఏదైతే వీడియోస్ ఏవైతే చూస్తున్నారో కంటెంట్ వీడియోస్, అందులో ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా రిపోర్ట్ అయితే చేయొచ్చు. దానికోసం సంబంధించిన ఫామ్ అయితే మనకి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంది. ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే రిపోర్ట్ అయితే చేయండి. ఒకవేళ అది ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ అంటే మీకు ఏంటి ప్రైజెస్ అయితే అందించడం జరిగింది. మరి ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ అంటే ఇప్పుడు మనం పర్సెంటేజెస్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఇది కాకుండా మీకు అదర్ ఇంగ్లీషు, తెలుగు అలాంటిది ఇంకా సమ్ అదర్ లాంగ్వేజెస్ కానీ లేదంటే సమ్ అదర్ కంటెంట్ ఏదైనా మీకు అందులో డిటెక్ట్ అయినట్లయితే ఇమీడియట్గా రిపోర్ట్ అయితే చేయొచ్చు. ఈ విధంగా చేసి మీరు ప్రైజెస్ అయితే పొందడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. దాంతోపాటు మీకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. రెగ్యులర్ వీడియోస్ కోసము ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు పక్కనే మనకి బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎందుకోసం అనగానే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దానివలన మీకు వీడియోస్ అనేది ఈజీగానైతే చేరుతుంది. కాబట్టి మీరు తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.